లంచం సొమ్ము లేనిదే కొంతమంది ఉద్యోగులు ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. తాజాగా తెలంగాణలోని 4 వేర్వేరు ప్రాంతాల్లో లంచం తీసుకుంటూ 5 మంది ఏసీబీ వలకు చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారంలో కొందరు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్లాటుగా విభజించి విక్రయిస్తున్నారు. తహసీల్దార్ ఫిర్యాదుతో మణుగూరు సీఐ సతీష్ కుమార్ కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి వెంకటేశ్వరరావు, శ్రీనివాసులపై కేసు పెట్టకుండా ఉండాలంటే 4 లక్షలు ఇవ్వాలని సీఐ సతీష్ డిమాండ్ చేశాడు. ఈ లాబియింగ్లో సీఐ మధ్యవర్తిగా విలేకరి గోపి చేతుల మీదుగా 1 లక్ష నగదు అందజేశారు. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు గోపిని, సీఐ సతీష్ కుమార్ను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. ఈరోజు మనం మణుగూరులో ఉన్నాం. మేము మణుగూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈరోజు మణుగూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారిని, సతీష్ సిఐ గారు, ఇంకొక మీడియేటర్ గోపి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాం. ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది గుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళు ప్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో, ఆ ప్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్లో. బేతంచర్ల వెంకటేశ్వర్లు, వాళ్ళ అల్లుడు కూరాకుల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం 4 lakhs డిమాండ్ చేశారు. ఆ 4 lakhsలో 1 లక్ష ఈరోజు ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకుంది. ఇదే విధంగా 26,000 రూపాయలు లంచం తీసుకుంటూ జనగామ జిల్లా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినీత్ కుమార్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇక మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మూరు పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో బిల్లు మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన కేసులో డిఈ రఘు, వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్లపై కేసులు నమోదు చేశారు. డిఎస్పీ రంగారెడ్డి నుంచి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తారు ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో. ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నాగారం మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చెప్పి ఆయనకు అలాట్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ విలువ అరౌండ్ 11 lakhs రూపీస్. ఆ 11 లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంపీ చేయాలి. మెజర్మెంట్ బుక్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తే శాంక్షన్ అయిపోయాయి బిల్స్. సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ 8,50,000 వస్తాయి. దాంట్లో 16% కమిషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు. అది టోటల్ 1,37,000 రూపీస్ వరకు 16% ప్రకారం వస్తుంది. మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినారు, సరే నేను తెచ్చుకోలేదు, ఏమైనా తగ్గించండి అది ఇదంటే వెళ్ళి లాస్ట్కి 130 చేసినాను రౌండ్ ఫిగర్ అని చెప్పి 1,30,000 రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసాడు. ఆ 130,000లో భాగంగా ఆయన ఈరోజు 130,000 రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ 1 లక్ష రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పాడు. సురేష్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అనమాట. తర్వాత రాకేష్ అనే ఇంకో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, అతన్ని కూడా పిలిపించేసి అతనికి ఇస్తే బాగుంటుందని చెప్పి అతనికి పిలిపించారు. సో టోటల్గా ఇందులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘు, తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్, ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్, ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. వీళ్ళ ముగ్గురిని కూడా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ అదుపులో తీసుకొని విచారణ చేస్తాము. చేసినటువంటి